Let me share my screen. Guys, confirm me if you can see my screen. Yes, sir. Yes, Yes, sir. Yes. Okay, done. Super. Now, guys, tell me why the programming language is used. I mean, Khadir is telling something. Khadir, can you go on, please? To solve a program To solve it? with accuracy. Solve With it? Khadir, sorry, I miss you. Solve it? Khadir, you there? Solve a problem with accuracy, Okay, sir. problem. Yes, sir. Okay, this accuracy, let's say, this is not needed, but okay, this is acceptable. Guys, any one of you? Sorry for interrupted, sir. Okay. Sir, mainly code language is using for computer can only understand a machine code language, sir. Yes. Like a binary code 0 and 1, sir. Yes. It's not practical for humans, sir. Not So, practical for? Humans to write in binary code. So, practical for what? Sorry? It's not for practical humans to write in binary code, sir. Like computer ni binary code లో అర్థం చేసుకునేటట్టు మనిషి రాయలేడు కదా. Okay. So that's what. Okay. So programming code is the intermediate to allows to instructions like computer to enter the Yes. code. Yes. So it was Yes. using maybe one. Yes, code. Naim, you are right. Naime kada మాట్లాడేది? Naim, is it you? Yes, sir. Okay, great. So the reason is computer can only understand programming. Okay, Naim, a simple doubt. Sir. Naim, ఏంటిది ఇది? డేటా టైప్? ఫంక్షన్, సార్. సారీ, ఆ యాంగిల్లో చూసావు నువ్వు. ఇప్పుడు చెప్పు ఏంటిది? డేటా టైప్ నన్ను ఉన్నది. డేటా టైప్ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు దీనిని మెషిన్కి ఇచ్చి మెషిన్ స్టోర్ చేసుకునేలాగా చేయాలంటే ఏం చేస్తావు ఇప్పుడు నయం నువ్వు? ఇది మెషిన్ తెలుసుకోవాలి. నీ పేరుని మెషిన్ తెలుసుకొని ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. ఏం చేస్తావు ఇప్పుడు? అంటే నువ్వు మెషిన్కు డైరెక్ట్ చెప్పలేవు కదా, హాయ్ మెషిన్ నా పేరు నయం అని చెప్పేసి. ఏం చేస్తావు? నా క్వశ్చన్ అర్థమైందా? నో సార్. నీ పేరు నయం కదా, ఇప్పుడు నయం అన్న పేరుని నేను వెళ్ళి ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఓకేనా? ఇది డీబీ. నువ్వు దీనిని ఎలా స్టోర్ చేస్తావు? వెళ్ళి నువ్వు డైరెక్ట్కి వెళ్ళి డేటాబేస్కి నయం అని నా పేరు నువ్వు స్టోర్ చేసుకోండి, అది స్టోర్ చేసుకుంటుందా? నో సార్. ఎట్లా చెప్తావు దానికి? సారీ సార్. నో ఐడియా? నో ఐడియా సార్. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెషిన్తో కమ్యూనికేట్ చేసుకొని, ఓకే ఇది మెషిన్, ఈ మెషిన్తోని ఒక హ్యూమన్, ఇది నయం ఇప్పుడు. ఓకేనా? నయం మెషిన్తో మాట్లాడాలి అనుకుంటే మెషిన్కి నయం లాంగ్వేజ్ రాదు, ఓకే, నయంకి మెషిన్ లాంగ్వేజ్ రాదు. ఇప్పుడు నయము తన పేరుని ఈ మెషిన్లో ఒక స్టోరేజ్లో స్టోర్ చేయాలనుకుంటున్నాడు. కరెక్టా? నయం వాంట్ టు స్టోర్ హిజ్ నేమ్ ఇన్ సమ్ ఆఫ్ ద స్టోరేజ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ దిస్ మెషిన్. దిస్ కెన్ బి ఎనీ స్టోరేజ్, external storage, pen drive or hard drive. Okay, now how can it do it? So there should be one intermediate language or communication channel through which Naim can tell machine saying that to store his name. How can he say that? He can use any of the programming languages, as you told earlier itself, Naim. Even to speak to database directly, you can speak to database directly, right? So there is something known as, have you heard about it, Naim?
Yes, sir. What is DBMS? Database management system. Why is it used? It was the ఇప్పుడు డేటాబేస్ లో డేటా నువ్వు స్టోర్ చేసుకోవాలి, కరెక్టా? ఈ నయీం అన్న పేరుని నువ్వు డేటాబేస్ లో స్టోర్ చేసుకోవాలి. ఇది స్టోర్ చేసుకోవాలి అంటే నువ్వు దానికి చెప్తే ఇది అర్థం కాదు కదా. సో మీ ఇద్దరి మధ్య మాట్లాడడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. సో దేర్ షుడ్ బి వన్ థింగ్ సచ్ as డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఏం చేస్తుంది? డేటాబేస్ ని పేరులోనే ఉంది చూడు, మేనేజ్మెంట్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది. ఎలా మేనేజ్ చేస్తుంది ఇది? నువ్వు ఏదైతే చెప్తున్నావో అది మొత్తము ఈ DBMS లో ఫంక్షనాలిటీస్ ఉంటాయి అన్నమాట. క్వెరీస్ విన్నావా? క్వెరీస్. ఇట్ యూజెస్ క్వెరీ Queries. లాంగ్వేజ్. SQL అంటే ఏంటి? నయీం స్ట్రక్చర్డ్ language. చెప్పాలి, క్వెరీ Query లాంగ్వేజ్. దీని మీనింగ్ ఏంటి? స్ట్రక్చర్డ్. ఏదైతే నువ్వు డేటా ఇస్తున్నావో నయీం అని, అది వెళ్ళి డేటాబేస్ లో స్టోర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ డేటా షుడ్ బి స్ట్రక్చర్డ్. స్ట్రక్చర్డ్ అంటే ఏంటి చెప్పు ఇక్కడ? రోస్ And columns. అండ్ కాలమ్స్, కరెక్టా? Yes, sir. ఇది స్ట్రక్చర్డ్ డేటాబేస్ అంటాం అనమాట. ఇవి రోస్, రో 1, రో 2, ఇవన్నీ ఇవి కాలమ్స్ అన్నమాట. కాలమ్ 1, కాలమ్ 2. ఇప్పుడు నీ డేటా నయీం అని ఉంది కదా, ఈ డేటాని నువ్వు ఇందులో డైరెక్ట్గా వెళ్ళి స్టోర్ చేయమని చెప్పేసి డేటాబేస్కి చెప్తే, ఇది ఇక్కడ స్టోర్ చేయాలి అంటే డైరెక్ట్గా ఎట్లా స్టోర్ చేసుకోగలదు చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చెప్పాలి డేటాబేస్కి? ఓకే, నేను నా డేటాని ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో ఇస్తున్నాను. ఇప్పుడు మీ డేటా ఏదైనా అవ్వచ్చు. నయీం అన్నది ఏంటి? స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ అన్నది ఇది టెక్స్ట్ కదా. టెక్స్ట్ ఫార్మాట్ డేటానా కాదా? ఇది ఇంటిజర్ ఫార్మాట్ డేటానా? ఇది న్యూమరికల్ ఫార్మాటా? టెక్స్టే కదా. Text. కానీ ఇంటర్నల్ గా ఇది జీరోస్ వన్స్ మొత్తం స్టోర్ చేసుకుంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెషిన్ లెర్నింగ్ మోడల్ కి మీరు ఇచ్చేటప్పుడు అది తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పటికి ఇది టెక్స్ట్. తర్వాత ఇప్పుడు స్మార్ట్ వాచెస్ యూజ్ చేశారు ఎవరన్నా? స్మార్ట్ వాచెస్, Yes, యాపిల్ sir. వాచ్, బోట్, వీటిలో స్మార్ట్ వాచెస్ ఉంటాయి చూడు. మీ హార్ట్ బీట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. గైజ్ ఎవ్రీవన్ ఐ వాంట్ యువర్ రెస్పాన్స్ యాజ్ వెల్. ఇది కంప్లీట్ గా కన్వర్సేషన్ పెట్టుకుందాం మనం. నేను నెయ్యి మాట్లాడుకున్నట్టుంది. Yes, sir. Yes, sir. I'm సో in- ఈ గైజ్ మరి డౌట్స్ ఉంటే మధ్యలో ఆపైనా అడగండి ఎవరన్నా. డౌట్స్ ఉన్నప్పుడు మాత్రం అడగండి, ఓకేనా? తర్వాత మ్యూట్ చేసుకోండి, మళ్ళీ నేను డిస్టర్బ్ అవుతాను. సో ఈ బోట్ వాచ్ కానీ, Okay, sir. యాపిల్ వాచ్ కానీ, ఇవన్నీ స్మార్ట్ వాచెస్ ఏం చేస్తాయి? మీ దగ్గర మీ హార్ట్ బీట్ ని, ఓకేనా, మీ రన్నింగ్ ఎంత దూరం చేశారు అంటే డిస్టెన్స్ క్యాలిక్యులేషన్, మీ వాకింగ్ ఏం చేశారు, మీరు నిద్రలో ఎన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరి పీల్చుకుంటున్నారు కదా, ఎంత సెకండ్స్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దగ్గారు, ఫర్ ఎగ్జాంపుల్ కఫింగ్, తుమ్మడము, స్నీజింగ్, సంథింగ్ ఇలాంటివన్నీ చేస్తారు కదా నిద్రలో. ఈ వీటి డేటా మొత్తము ఒక స్మార్ట్ వాచ్ స్టోర్ చేసుకుని రేపటి రోజు ఈ డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకోవాలి ఒక డేటాబేస్, కరెక్టా? ఈ డేటా స్టోర్ చేసుకొని ఈ డేటా మొత్తాన్ని ఎప్పుడైతే ఒక మెషిన్ లెర్నింగ్ AI ఆల్గరిథంకి ఇచ్చిందో, AI ఏం చేస్తుంది? ఓకే, తిను ఈ టయానికి ఇది చేశాడు, ఈ టయానికి ఇది చేశాడు, ఈ టయానికి ఇది చేశాడు. సో ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే తను బేసికల్గా తన హెల్త్ కండిషన్ రాత్రిపూట 9 నుండి మార్నింగ్ 5 వరకు ఇలా ఉంది అని చెప్పేసి ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేసేసి, ఈ క్యాలిక్యులేషన్ ఎవరు వేస్తారు? ఇది మొత్తం అనాలిసిస్ ఎవరు చేస్తారు? మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ చేస్తాయి. దానికి మనం డేటా ఇస్తాం, అది మొత్తం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ దానికంటే ముందు ఈ డేటాని మీరు ఈ ట్యాబులర్ ఫార్మాట్లో కానీ ఈ ఫార్మాట్లో కానీ స్టోర్ చేయాలనుకుంటే ఇందులో ఏమేమి డేటా ఉంటుంది? హార్ట్ బీట్ డేటా ఉంది. హార్ట్ బీట్ డేటా అంటే ఏంటి? సెన్సారీ డేటా. సెన్సరీ డేటా అంటే ఇది చూసారా గైజ్ ఎవరైనా హాస్పిటల్స్లో కానీ దాంట్లో వెళ్ళినప్పుడు? ఏంటి వీటి చెప్పండి, ఇది మీరు హార్ట్ బీట్ చెక్ చేసేటప్పుడు ఇట్లా వస్తుందా రాదా? చూసారా ఎవరన్నా? ఇది గమనించారా? Yes, TVs లో sir. కానీ. దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటి? ECG సార్. ECG అంటే ఏంటో చెప్పు. సో సింపుల్ గా ప్రతి సెకండ్ కి మీ హార్ట్ కొట్టుకుంటుందా లేదని చెప్పేసి చెక్ చేస్తుంది. లబ్ డబ్ అని ఉంటుంది కదా, అంటే కాంట్రాక్ట్ అయింది తర్వాత ఎక్స్పాండ్ అయింది, అంతేనా? కాంట్రాక్ట్ అంటే పెద్దగా అవడం, దాని తర్వాత చిన్నగా అవడం, పెద్దగా అవడము, చిన్నగా అవడం, ఇంతే కదా జరిగేది హార్ట్ బీట్, కొట్టుకోవడం అంటే. సో ఇక్కడ సౌండ్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సౌండ్ వచ్చినప్పుడు కానీ అలా కానీ లెట్సే మనం అనలైజ్ చేసుకుందాం, ఓకేనా? ఇది ఎట్లా స్టోర్ చేసుకుంటుంది డేటా అంటే సెన్సరీ డేటా, మన హార్ట్ బీట్ డేటా ఇది, ఓకేనా? ఇది హార్ట్ బీట్ డేటా. ఇది ఎట్లా స్టోర్ చేసుకుంటుందంటే
మీరు శ్వాస తీసుకున్నప్పుడు అంటే గాలి తీసుకున్నప్పుడు వదిలినప్పుడు సౌండ్ వస్తుంది కదా, లబ్ డబ్ లబ్ డబ్. ఈ లబ్ అని చెప్పేసి నేను జస్ట్ క్యాలిక్యులేషన్ చెప్తాను, శాంపుల్కి చెప్తున్నాను. ఇది సిన్సియర్గా తీసుకోకండి, డిఫరెంట్ వాయిస్ కూడా చేసుకోవచ్చు, అది హార్ట్ బీట్. దీనిని 0 లాగా తీసుకోండి. ఎప్పుడైతే స్పైక్ వచ్చిందో ఆ స్పైక్ని 1 లాగా కన్సిడర్ చేసుకోండి. దీనిని 0, దీనిని 1, దీనిని 0, దీనిని 1. అర్థమైందా? సో ఇప్పుడైతే ఇది 0s 1s మీరు కన్వర్ట్ చేశారో దీనిని మీరు పర్ మినిట్ క్యాలిక్యులేషన్ పైన డేటాని స్టోర్ చేసుకొని ఇదే డేటాని ఈ స్మార్ట్ వాచ్ వాళ్ళ algorithms కి ఆటోమేటిక్గా క్లౌడ్తో కనెక్ట్ చేసుకొని పంపిస్తుంది. ఎప్పుడైతే ఈ డేటా ఏంటి ఇక్కడ సెన్సరీ డేటా, అంటే ఈ డేటా టెక్స్టువల్ డేటా కాదు, న్యూమరికల్ డేటా కాదు, సెన్సరీ డేటా. ఓకేనా? నేను మీకు డేటా టైప్స్ చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇది సెన్సరీ డేటా. దాని తర్వాత మీరు రేపటి రోజు ఓకే మార్స్కి వెళ్ళాలనుకున్నారు. ఓకేనా? మార్స్కి కానీ ఒక మూన్ దగ్గర కానీ వెళ్ళాలనుకొని దాంట్లో మార్స్లో ఫర్ ఎగ్జాంపుల్ రాక్స్ ఎలా ఉన్నాయి చూడాలి అని చెప్పేసి మీరు అనుకున్నారు. లెట్సే స్పేస్కి వెళ్ళాలనుకున్నారు, స్పేస్ డేటా క్యాలిక్యులేట్ చేయాలనుకున్నారు. ఆస్ట్రాయిడ్ మన ఎర్త్ని హిట్ చేస్తూ ఉంది, ఎప్పుడు హిట్ చేస్తుంది, ఎందుకు హిట్ చేస్తుంది, ఎలా హిట్ చేస్తుంది మొత్తం క్యాలిక్యులేట్ చేయాలనుకున్నారు. అలాంటి డేటాని మీరు ఏమంటారు? సో ఈ లొకేషన్స్ వీటన్నిటిని మీరు క్యాలిక్యులేట్ చేయాలి చూడాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తారు? లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని చెప్పేసి విన్నారు ఎప్పుడైనా? లాట్స్ లాంగ్స్ జియోస్పేషియల్ డేటా అంటాం మనం దీన్ని. విన్నారా ఎప్పుడైనా? జియోస్పేషియల్ డేటా, లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ మీరు క్యాలిక్యులేట్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ కానీ ఎక్కడికి వెళ్తే లాట్ లాంగ్ అని ఉంటుంది అనమాట. సో డిగ్రీస్ 30 degrees ఆర్ 1 degree 1.3 ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది లాటిట్యూడ్ లాంగిట్యూడ్. సో ఈ టైప్స్ ఆఫ్ డేటాని జియోస్పేషియల్ డేటా అంటాం మనం. మళ్ళీ ఈ డేటాని స్టోర్ చేసుకోవడానికి సపరేట్ డేటాబేసెస్ ఉంటాయి మన దగ్గర. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నట్టు నయీం అన్న పేరుని స్టోర్ చేసుకోవడానికి సపరేట్ డేటాబేసెస్ ఉంటాయి మన దగ్గర. ఓకే, అది కాకుండా ఓన్లీ ఆడియో డేటా, వీడియో డేటా, ఇవన్నీ డేటా ఉంది కదా, వీటిని స్టోర్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఇది మొత్తం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుందో మీకు తెలియాలి. ఎందుకంటే రేపటి రోజు మీరు మీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఏ డేటా పైన పనిచేయొచ్చు. ఇట్ కెన్ బి టెక్స్ట్ డేటా, ఇట్ కెన్ బి ఆడియో డేటా, ఇట్ కెన్ బి వీడియో డేటా, ఇట్ కెన్ బి హెల్త్ కేర్ డేటా. అంటే హెల్త్ కేర్ డేటా అంటే ఏంటి? సెన్సారీ డేటా. లెట్స్ సెన్సార్స్ నుండి వచ్చిన డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంట్లో స్మార్ట్ వాచెస్, స్మార్ట్ బల్బ్స్ ఉన్నాయి. అలెక్సాతోని ఎవరైనా బల్బ్ని కనెక్ట్ చేశారు ఇప్పటి వరకు గైస్? నో సార్. సో నార్మల్గా విప్రో బల్బ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అలెక్సాతో మీరు ఏం చేయొచ్చు, దాన్ని కనెక్ట్ చేయొచ్చు. మీరు మాట్లాడితే హాయ్ అలెక్సా టర్న్ ఆన్ ద బల్బ్, టర్న్ ఆన్ ద కెమెరా, లేకుంటే హాయ్ సిరి టెల్ మీ మై నేమ్, ఇలాంటివి విన్నారు ఎప్పుడైనా? సిరి, గూగుల్ అసిస్టెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా వాయిస్ బోట్స్. ఇవి మీ ఇవేం చేస్తాయి? మీరు చెప్పింది విని దాని బేసిస్ పైన మీ కమాండ్స్ని ఫాలో అయ్యి దానికి రెస్పాన్స్ ఇస్తుంది. అంతేనా? కరెక్టా? సో ఇవన్నీ డివైజెస్ ఎట్లా పనిచేస్తాయి? అలెక్సా ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా ఉంది, గూగుల్ హోమ్ ఉంది, యాపిల్ సిరి ఉంది, ఐబిఎం వాట్సన్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఏం చేస్తాయి ఇప్పుడు చెప్పండి గైస్? ఏ డేటా పైన వర్క్ చేస్తాయి? టెక్స్ట్ డేటా పైన కదా. మీరు వాయిస్ ఇస్తారు, ఆ వాయిస్ పైన ఇది పనిచేసి మీరు ఏదైతే వాయిస్ చెప్పారో ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్ కానీ ఏఐ మోడల్ కానీ ఆటోమేటిక్గా మీ వాయిస్ని అర్థం చేసుకొని మీరు చెప్పింది ఏంటో పర్సీవ్ చేసుకొని, అంటే అర్థం చేసుకొని, అండర్స్టాండ్ చేసుకొని మీకు అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ ఏంటి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా టర్న్ ఆన్ టీవీ అన్నాం అనుకో, ఇది ఆటోమేటిక్గా మీరు చెప్పింది అర్థమయ్యి టీవీతో కనెక్ట్ అయ్యి టీవీతో మాట్లాడి టీవీని ఆన్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఇంత ప్రాసెస్ జరుగుతుంది కదా, ఇది మొత్తం చాలా తక్కువ టైంలో జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తానికి ఇంటర్నెట్ అవసరము, ఈ ప్రాసెస్ మొత్తానికి కమ్యూనికేషన్ అవసరము, ఈ ప్రాసెస్ మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అవసరం. సో ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో టెక్స్ట్ డేటా, ఆడియో డేటా, వీడియో, హెల్త్, ఇన్ని డేటా ఉన్నాయి కదా, అసలు ఈ డేటా లేకుండా మీరు మెషిన్ లెర్నింగ్ కానీ ఏఐ కానీ చేయొచ్చా? మై క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. అసలు ఈ డేటాబేసెస్ లేకుంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లేకుండా చేయొచ్చా గైస్? ఏమైనా చేయగలరా మనం? చేయలేము. సో ఇది చెయ్యాలి అంటే ఇప్పుడు ఈ డేటాబేసెస్ గురించి ఎందుకు చెప్పాను, డిబిఎంఎస్ గురించి ఎందుకు చెప్పాను అంటే స్టార్టింగ్ లో ఎప్పుడైతే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేవో, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేనప్పుడు ఏమవుతుంది, ఏవైతే డేటాబేసెస్ ఉన్నాయో స్టార్టింగ్ లో స్టోర్ చేయడానికి ఎట్లా స్టోర్ చేసుకునే వాళ్ళు తెలుసా?
ఈ డేటాబేసెస్ రాకముందు. డేటాబేసెస్ వచ్చిన తర్వాత మన పని చాలా ఈజీ అయిపోయింది. డేటాబేసెస్ రాకముందు ప్రతిదీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని స్టోర్ చేసుకునేవాళ్ళం. తెలుసా మీకు? గైస్ ఎంతమందికి తెలుసు ఇది? ఎవరికైనా తెలుసా? బిఫోర్ డేటాబేసెస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోని మనం డేటాని స్టోర్ చేసుకునేవాళ్ళం. దాంట్లో ఏమైతుందో తెలుసా? ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావాతో కోడ్ రాయాలనుకుంటే, మీరు నయీమ్ అన్న ఒక్క చిన్న స్ట్రింగ్ని స్టోర్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఇంపోర్ట్ చేసుకోవాలి? ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. గైస్ ఎంతమందికి తెలుసు ప్యాకేజెస్ అంటే ఏంటో ఇక్కడ? తెలుసా ప్యాకేజెస్ అంటే? ఎస్ ఆర్ నో? ఓకే. సో ప్యాకేజెస్, లైబ్రరీస్. ఓకే, లైబ్రరీస్ తెలుసా? సారీ, మీకు లైబ్రరీస్ అని చెప్తా, లేకుంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైబ్రరీస్ యూజ్ అవుతాయి. లైబ్రరీస్ ఓకేనా? లైబ్రరీస్ తెలుసు కదా? Yes, sir. సో ఫర్ ఎగ్జాంపుల్ HTDIO లేకుంటే సంథింగ్ ఏదో ఉంటాయి కదా, ఇవి C++ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి. ప్రతి లైబ్రరీ ఒక్కొక్క ఆప్షన్స్ ఇస్తుంది అనమాట మనకి, ఫంక్షనాలిటీ. ఈ లైబ్రరీ మనకి మ్యాథ్స్ తో వర్క్ చేయడానికి ఒక లైబ్రరీ ఉంటుంది, ఓన్లీ ఇన్పుట్ అవుట్పుట్ తో వర్క్ చేయడానికి ఒక లైబ్రరీ ఉంటుంది. అలా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ కోసం సెపరేట్ లైబ్రరీస్ ఉంటాయి. ఈ లైబ్రరీస్ సి లాంగ్వేజ్ లో ఒకవేళ యూజ్ చేసే మాట అయితే, ఈ C లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు సపరేట్ గా కోడ్ రాసుకొని దీనిని సపరేట్ గా ఈ లైబ్రరీలో పెట్టి ఈ లైబ్రరీని మనకి యూజ్ చేసుకోవడానికి ఈజీ అవ్వడానికి ఇస్తారనమాట. లేదు అనుకుంటే ఈ లైబ్రరీ మొత్తం యూజ్ లేదు అనుకుంటే మనమే మొత్తం స్టార్టింగ్ నుండి రాసుకొని ఇది మొత్తం రాసుకోవాలి. దానికోసం అంత ట్రబుల్ మనకి లేకుండా ఆటోమేటిక్ గా ఎవరో ప్రీవియస్ గా మనలాగా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఆటోమేటిక్ గా రేపటి రోజు ఫేస్ చేయకూడదు ప్రాబ్లము. ప్రింట్ చేయాలి అంటే ఈజీగా ఒక లైబ్రరీ నేను రాస్తాను, ఈ లైబ్రరీని ఒక్కటి ఇంపోర్ట్ చేసుకుంటే డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ చేసుకోవడానికి ఏవైతే అవసరమో అది నేను ఇస్తానని చెప్పేసి అనుకుంటాడు ప్రీవియస్ గా. సో వాళ్ళు రాయడం వల్లే ఈ లైబ్రరీస్ అన్ని డెవలప్ అయ్యాయి అనమాట మనకి. ఒకవేళ ఎవరు అలా ఆలోచించకుండా ఉండుంటే, ఇప్పుడు వరకు మొత్తం లైబ్రరీ లేకుండా ఉంటే, ఒకవేళ లైబ్రరీ అన్నది లేకుండా ఉంటే ప్రతిదీ మీరే రాసుకొని స్క్రాచ్ నుండి థౌజండ్స్ ఆఫ్ లైన్స్ పట్టి ఒక్క చిన్న నయీమ్ అన్న పేరు స్టోర్ చేసుకోవడానికే మీకు గంట సేపు పట్టేది. యు గైజ్ అగ్రీ అవుతారా మీరు? లైబ్రరీ లేకుంటే గంట పడుతుంది అని చెప్పేసి. ప్రింట్ స్టేట్మెంట్స్, ప్రింట్ ఎల్ఎన్స్, ఓకే, HTDIO.h ఇవన్నీ లేకుంటే మీరు అవన్నీ చేసుకోవడానికి గంట పట్టింది అని చెప్పేసి అనుకుంటారా? టైం పట్టిందా లేదా? రైట్. సో బేసికల్ గా ఏమవుతుందంటే ఇక్కడ ఈ లైబ్రరీస్ మన వర్క్ ని ఈజీ చేసాయి. సో ఈ లైబ్రరీస్ వర్క్ ఎందుకు వచ్చాం మనము? ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో, జావా కానీ, C++ కానీ, సి కానీ, పైథన్ కానీ, ఇవన్నీ డేటాబేసెస్ రాకముందు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని డేటాబేస్ లో స్టోర్ చేసుకోవడం కానీ, డేటాని యాక్సెస్ చేయడం కానీ, డేటాని మోడిఫై చేయడం కానీ. ఓకే, మోడిఫై అంటే ఏమేమి వస్తాయి? మళ్ళీ దాన్ని డిలీట్ చేయొచ్చు, దాన్ని మీరు అప్డేట్ చేయొచ్చు, దాన్ని మీరు ఇన్సర్ట్ చేయొచ్చు డేటాని, ఇవన్నీ టైప్స్ ఆఫ్ చేస్తారు. సో వీటి కోసం మనం సపరేట్ గా డేటాబేసెస్ సెక్షన్ తీసుకుందాం మనం. దాంట్లో డిఫరెంట్ ఉన్నాయి, DDL అని చెప్పేసి. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి ఇప్పుడే మీకు కన్ఫ్యూజ్ చేయను నేను. సో ఇవి మొత్తం తర్వాత చెప్పుకుందాం. నేను ఇంత హై లెవెల్ ఓవర్వ్యూ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఈ డేటాబేసెస్ మన లైఫ్ లో ప్రతిరోజు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నవి, ఈ డేటా అన్నది మన లైఫ్ లో డైలీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నాను మీకు. సో అంటిల్ అన్లెస్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మన దగ్గర లేకుంటే ఈ డేటాబేసెస్ వచ్చేసి మన పని ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది? మీరు చెప్పే ప్రతిదీ, టెక్స్ట్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ, ఏ టైప్స్ ఆఫ్ డేటా అయినా కానీ, ఆ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి మెషిన్ లెర్నింగ్ కానీ, AI కానీ, డీప్ లెర్నింగ్ కానీ, ఇలాంటి మోడల్స్ తోని ట్రైన్ చేయడానికి ఇటువంటి డేటాని తీసుకెళ్ళి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. ఆ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మోడల్ని ట్రైన్ చేస్తాం మనం. ఫస్ట్ ట్రైన్ చేసి ఒక్కసారి ఈ మోడల్స్ అన్ని ట్రైన్ చేసిన తర్వాత డిఫరెంట్ ఫార్మాట్ డేటా పైన వాటిని మనం టెస్ట్ చేస్తాం. ఒక్కసారి టెస్టింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్ సినారియో, ఓకేనా, యాక్చువల్ సినారియో పైన అప్లై చేస్తాం. యాక్చువల్ సినారియో అంటే ఏంటి? రేపటి రోజు అలెక్సా లాంటి అప్లికేషనే మన క్లయింట్ మనల్ని బిల్డ్ చేయమంటే మనం బిల్డ్ చేయాలి కదా. దానికోసం మనం ఏం చేయాలి? టెక్స్ట్ డేటా పైన ఫస్ట్ టెక్స్ట్ డేటా కలెక్ట్ చేయాలి. మనం టెక్స్ట్ డేటా ఎక్కడి నుండి కలెక్ట్ చేయాలి? మన క్లయింట్ మనకి ఇస్తాడు, ఆ టెక్స్ట్ డేటాని కలెక్ట్ చేయాలి. టెక్స్ట్ డేటాని కలెక్ట్ చేసి ఈ డేటా పైన మన మోడల్ని ట్రైన్ చేసి
సార్ దీంట్లో మళ్ళీ డేటా క్లీనింగ్ అని చెప్పేసి, డేటా ప్రాసెసింగ్ అని చెప్పేసి, డేటా ఎక్స్‌ప్లోరేషన్ అని చెప్పేసి, ఈడీఏ అని చెప్పేసి సెపరేట్ థింగ్స్ ఉన్నాయి. అవి మనం తర్వాత చెప్పుకుందాం. హై లెవెల్‌లో ఈ టైప్ ఆఫ్ డేటా పైన మోడల్ ట్రైన్ అయ్యి మీకు టెస్ట్ చేసి, దాని తర్వాత ఎప్పుడైతే మీరు మీ క్లయింట్‌కి అవుట్‌పుట్ ఇస్తారో, అప్పుడు ఎప్పుడైతే మీరు వాయిస్ కమాండ్ ఇచ్చారో ఈ టెక్స్ట్ ఫార్మాట్‌లో ఆటోమేటిక్‌గా ఈ మోడల్ అర్థం చేసుకొని మీకు అవుట్‌పుట్ వస్తది. సో దట్ ఈస్ హౌ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి స్టెప్‌లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నది లేకుంటే మీరు మోడల్ బిల్డ్ చేయలేరు, మీరు డేటాని తీసుకోలేరు, మీరు అసలు ఏమీ చేయలేరు. గైస్ క్లియరా? ఎనీ డౌట్స్? Yes, sir. No doubts. సో అందుకని చెప్పేసి ఇప్పుడు అట్లీస్ట్ మీకు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా సరిపోద్ది ఏదైనా కానీ. సి కానీ, జావా కానీ, లేకుంటే కోర్ వెరీ ఫండమెంటల్స్ వచ్చినా కానీ నో ప్రాబ్లం గైస్. ఐ కెన్ టీచ్ యూ గైస్, నో ప్రాబ్లం. ఒకవేళ మీ దగ్గర ఏమీ రాదు లేదన్నా కానీ పైథన్ నేను నేర్పిస్తాను మీకు. పైథన్ ఈజ్ వెరీ ఈజీ. మనం ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడుకుంటామో సేమ్ హై లెవెల్లో అంతే అనుకోండి ఇంక ఈజీగా. దీనికి సపరేట్ సింటాక్స్ ఉంటుంది, ఇండెంటేషన్స్ అవి ఇవి ఉంటాయి. సో వన్స్ ఇది మీకు ఫెమిలియర్ అయిపోతే మీరు హ్యాపీగా చేయొచ్చు అనమాట. సో నేను మీకు ఇది పైథాన్ నేర్పించేటప్పుడు నేను దేనిపైన ఫోకస్ చేస్తానంటే, ఈ పైథాన్లో ఉన్న ప్రతి ఒక్క ఫంక్షన్ నేను మీకు చెప్పను. ఈ పైథాన్లో ఉన్న ప్రతి ఒక్క ఫంక్షన్ని మీరు ఎలా చూసుకోవాలి అండ్ వాటితో యూజ్ ఏంటి అండ్ వాటిని ఎక్కడ యూజ్ చేయాలి, ఇది మాత్రమే చెప్తాను మీకు. ఎందుకంటే రేపటి రోజు మీరు ప్రతిదీ ఓన్గా చూసుకోవాలి. దేర్ వోంట్ బి ఎనీవన్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ టు స్పూన్ ఫీడ్ యూ. ఒకవేళ నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్తే అది ట్రాప్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి ఐటీలో. అందుకని చెప్పేసి నేను మిమ్మల్ని మీ అంతటా మీరు ఓన్గా ఎలా చూడగలరు, ఎలా చేయగలరు అని చెప్పేసి ఇటువంటి టెక్నిక్స్ని మీకు నేర్పిస్తాను. దట్ విల్ బి ఎనఫ్. దీనిపైన మనం సపరేట్ సెషన్స్ పెట్టుకొని డిస్కస్ చేసుకొని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీరు ఈజీగా నావిగేట్ ఎట్లా చేసుకొని దాన్ని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎట్లా యూజ్ చేస్తారు. అర్థమైందా గైస్? ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ అవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్. సింపుల్. ఈ ప్రాబ్లం ఏదైనా కావచ్చు. మీ క్లయింట్ మీకు అలెక్సా లాంటి అప్లికేషన్ బిల్డ్ చేయమనొచ్చు, లేదు మార్స్లోకి వెళ్ళి మార్స్లో ఉన్న రాక్స్, ఎలాంటి రాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాక్స్ అన్నిటి వల్ల మనకి ఏమైనా డేంజర్ ఉందా, డేంజర్ లేదా అని చెప్పేసి కనుక్కోమనొచ్చు. ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఎలా అయినా ఉండొచ్చు కదా. ఆ హార్ట్ బీట్ రేట్స్ తీసుకొచ్చి ఈ పర్సన్ హార్ట్ బాగుందా లేదా అని చెప్పేసి చెక్ చేయొచ్చు మెడికల్ డేటాలో, ఫర్ ఎగ్జాంపుల్. సో ఎటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్నైనా మనం ట్యాకిల్ చేయడానికి మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని దానిని అండర్స్టాండింగ్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లమ్ అండర్స్టాండ్ చేసుకొని ప్రాబ్లమ్ని అప్రోచ్ అయ్యి సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ నేను మీకు ఇవన్నీ నేర్పిస్తాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు, ఎలా, ఏంటి, దీనిని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరు ఎట్లా యూజ్ చేసుకుంటారు. అండ్ ఇది ఒక్కటి నేను మీకు నేర్పిస్తే ఎటువంటి ప్రాబ్లమ్ అయినా మీరు సాల్వ్ చేయగలరు అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హౌ టు అప్రోచ్ ద ప్రాబ్లమ్, హౌ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ని మీరు సెగ్రిగేట్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం మనకి దేని కింద వస్తుంది. ప్రాబ్లంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్లాసిఫికేషన్ అని చెప్పేసి, రిగ్రెషన్ అని చెప్పేసి, సూపర్వైజ్ లెర్నింగ్ అండ్ సూపర్వైజ్ లెర్నింగ్ అని ఉంటాయి. ఈ రెండు సూపర్వైజ్ లెర్నింగ్ కిందకి వస్తాయి. తర్వాత సూపర్వైజ్ లెర్నింగ్. సో ఇవన్నీ నేను ఇప్పుడే కన్ఫ్యూజ్ చేయను, బట్ హై లెవెల్లో ఏం చెప్తాను ఇవన్నీ చెప్తాను. సో దానికోసం మనం ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూద్దాం. దాని తర్వాత డేటాబేస్ గురించి కూడా చెప్పాను కదా, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాని తర్వాత డేటాబేసెస్ చూద్దాం. దాని తర్వాత మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్దాం. సో దాంట్లో మీకు ఫస్ట్ డేటాతోని ఏమేమి చేయొచ్చు. మీరు ఫస్ట్ డేటా కలెక్ట్ చేయాలి, దాని తర్వాత డేటా క్లీన్ చేయాలి, తర్వాత డేటా ప్రాసెస్ చేయాలి, దాని తర్వాత డేటాని మోడల్కి అప్లై చేయాలి, దాని తర్వాత డేటాని టెస్ట్ చేయాలి. ఓకేనా? మోడల్లో ఏముంటుంది, ట్రైన్ చేస్తారు మీరు, తర్వాత టెస్ట్ చేస్తారు, దాని తర్వాత డిప్లాయ్ చేస్తారు. సో ఇది మొత్తం ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఇది మొత్తం నేను ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ గైస్. ఓకేనా? ఇక్కడ డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? No, sir. ఓకే. సో ఇది నేను టీచ్ చేద్దాం అనుకుంది. వన్స్ మీకు ఇది మొత్తం మీరు చేయగలరు అని చెప్పేసి నాకు కాన్ఫిడెన్స్ వస్తే నేను మీకు 3 months వరకు మన కంపెనీలో ఉన్న రియల్ ప్రాజెక్ట్స్, మన రియల్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాజెక్ట్స్ మొత్తం నేను మీతోని చేపిస్తాను. ఓకేనా? దాని తర్వాత నాకు సెట్ అయ్యారు, యువర్ డూయింగ్ గుడ్ అని, ఎందుకంటే ఇది ఇక్కడ వరకు ఎప్పుడైతే మీరు చేస్తారో ఆటోమేటిక్గా మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట, జాబ్ క్రాక్ చేస్తానని చెప్పేసి.
సో దానికోసం అని చెప్పేసి నా రిక్వైర్మెంట్ ప్రకారము మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ అవి ఇవి మొత్తం ఇస్తాను. ఒకవేళ మీరు ప్రాజెక్ట్స్ మొత్తం చేసిన తర్వాత నాకు వస్తుంది ఐడియా, అప్పుడు నేనే మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేస్తాను అనమాట. ఒక చిన్న మాక్ ఇంటర్వ్యూ తీసుకొని ఇది చేసుకొని మనం అందరం కూర్చొని చేసుకుందాం ఇది. సో ఒక ఇంటర్వ్యూ చేసుకొని మీకు ఎవాల్యుయేట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు పుష్ యూ గైస్ ఫార్వర్డ్. తర్వాత ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ అవి ఇస్తాను. గైస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్ మాత్రం కోసం ఎవరు ఫోకస్ చేయకండి. ఎందుకంటే సర్టిఫికేట్ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ అంతే. రేపటి రోజు మీకు ఎంట్రీ లెవెల్కి యూజ్ అవుతుంది. కానీ ఇంటర్వ్యూలో కూర్చున్న తర్వాత ఆ సర్టిఫికేట్ రావటానికి మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారు అని చెప్పేసి అడుగుతాడు. అలాంటప్పుడు మనం ఏం చెప్పకపోతే ఇంత కష్టపడి మనం యూజ్లెస్ కదా. మన మనీ, మన ఎఫర్ట్స్, మన టైం ఇది మొత్తం పెట్టి ఏం ప్రయోజనం చెప్పండి. సో దట్స్ ద రీజన్ నేను ఏం చెప్తున్నానంటే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేద్దాం మనం. కానీ దీనికంటే ముందు మీరు ఈ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వర్త్ అని చెప్పేసి మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలన్నమాట. ఆ లెవెల్కి నేను తీసుకెళ్ళాలి మిమ్మల్ని. దట్ ఈస్ గోయింగ్ టు బి మై ఎండ్ గోల్. ఓకేనా? ఎక్కడ స్టెక్ అయినా కానీ, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ డౌట్ ఉన్నా కానీ కృష్ణని కాంటాక్ట్ అవ్వండి. కృష్ణ నాకు చెప్తాడు. వీల్ హ్యావ్ ఎ సపరేట్ సెషన్ అకార్డింగ్లీ. నా టైం ప్రకారము వీ కెన్ గో ఫార్వర్డ్. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి గైస్. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. కృష్ణ ఉన్నావా? హలో కృష్ణ. అన్న ఓకే అన్న. గైస్ ఏమైనా డౌట్స్ ఇప్పుడు ఏమైనా ఉంటే ఏమన్నా ఉస్మాన్ అడగాల్సిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగండి. ఇప్పుడే క్లారిఫై చేసుకోండి డౌట్స్. లైక్ ఏమైనా మీకు టెక్నికల్ డౌట్స్ ఏమైనా ఉంటే గైస్ ఏమన్నా అడగండి, నో ప్రాబ్లం. మీ కెరియర్ రిలేటెడ్ కానీ, లేకుంటే ఏం చేయాలి ఏం లేదు, అసలు ఎట్లా జర్నీ ఉంటుంది ఏంటి అది మొత్తం చెప్పండి. నో ప్రాబ్లం, అడగండి. వీ కెన్ డిస్కస్. ఏమైనా స్మాల్ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోండి. అంటే అది మీకు లోపల ఉంటది, కానీ చిన్నది అడుగుతున్నాను ఒక ఫీలింగ్ ఉంటది. ఆ ఫీలింగ్ పక్కన పడేసి మీరు అడగండి. ఓపెన్ గా అడిగితేనే మీరు రేపటి రోజున ఏదైనా మీరు అంటే అచీవ్ చేయగలరు మీ గోల్స్. లైక్ ఈ రోజు చిన్నదే అవ్వచ్చు, రేపు అదే మీకు పెద్ద ఇష్యూ. ఆ రోజు నేను ఇలా క్లారిఫై చేసుకున్నట్టయితే బాగుండేదే అలా ఒక భ్రమలు పడద్దు. ఎందుకంటే నేను కూడా మీ దగ్గర నుంచి, మీ స్టాండ్ నుంచి వచ్చాను. సో నాకు అప్పట్లో ఇలాగ రోడ్ మ్యాప్స్ ఇలాంటి ఎవరు గైడ్ చేసేవారు లేరు. ఏదో ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము, 10,000-15,000 కట్టాము, జాయిన్ అయ్యాము, ఏదో వచ్చారు, క్లాస్ చెప్పారు, వెళ్ళిపోయారు, ఇంతే ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఎట్టెళ్ళాలి, గైడెన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి ట్రబుల్ షూటింగ్ ఏంటి, రియల్ టైం, మళ్ళీ మీకు రియల్ టైమ్ లో వర్క్ ఎలా ఉండిద్ది, మీకు మళ్ళా లాస్ట్ మీకు ఇంటర్న్షిప్ లో మన కంపెనీ తరపు నుంచి మీకు మెయిల్ ఐడి ఇస్తారు. మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వాలి మైక్రోసాఫ్ట్. లైక్ మీ కంపెనీ ఎన్విరాన్మెంట్ ఇన్వాల్వ్ అవుతారు. కృష్ణ సారీ, సారీ. Okay. మీకు ఎప్పుడైతే నేను ఇంటర్న్షిప్ చెప్పానో, ఇంటర్న్షిప్స్ ఇస్తానని చెప్పేసి, ఆ ఇంటర్న్షిప్స్ లో మీరు నా కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఏదైతే మీకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇస్తారనమాట, వెరీ వెరీ చిన్న ప్రాజెక్ట్స్. సో అవి మీరు సాల్వ్ చేసి మీకు కాన్ఫిడెన్స్ వస్తే, మీరు నాకు చెప్తే ఐ కెన్ స్టార్ట్ గివింగ్ యూ మోర్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్. ఎప్పుడైతే మీరు అవి సాల్వ్ చేశారో మీ అంతటా మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఉత్త థియరీ నాలెడ్జ్ తీసుకొని మాత్రం బయటికి వెళ్ళకండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ పెట్టుకొని మాత్రమే వెళ్ళండి. మీకు చేసే ప్రాజెక్ట్ డిఫికల్ట్ అనిపిస్తే మాత్రమే ఆ ప్రాజెక్ట్ మీరు నేర్చుకున్నట్టు. చాలా ఈజీగా ఉంది అంటే మాత్రం అది మీరు నేర్చుకున్నట్టే కాదు. ఓకేనా? అందుకని చెప్పేసి మీకు ఈజీగా అనిపిస్తే నాకు చెప్పండి, మీరు ఇది చాలా ఈజీగా ఉంది ఉస్మాన్ అని. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ హార్డ్ ప్రాజెక్ట్స్. ఎప్పుడైతే మీకు హార్డ్ అనిపించిందో అప్పుడు మీరు నేర్చుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. యా కృష్ణ, యూ కెన్ క్యారీ ఆన్. అది గైస్ మోస్ట్ ఆఫ్ మీకు అర్థమై ఉండిద్ది ఉస్మాన్ ఏం చెప్పారు క్లాసెస్. అండ్ ఇంకోటి మీకు ఇప్పుడు ఒకలా అర్థం కాకపోయినా మీకు అందరికి నేను మన ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఓవరాల్ ఇంట్రడక్షన్ ఏమేది, ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇండెక్స్ మొత్తం అందులో ఉన్నది. సో నేను సలీం షేర్ చేసిన ఆల్రెడీ ఆ ఛానల్. సలాం అది మీ టీం మొత్తం, మీ ఫ్రెండ్స్ మొత్తానికి షేర్ చేయండి. అది షేర్ చేసి కృష్ణ ఇక్కడ ఒక్కసారి యూట్యూబ్ లో లింక్ పెట్టేసి కృష్ణ ఒకసారి, లేకుంటే వాళ్ళు చూసుకుంటారు కదా పాపం, ఐడియా వస్తుంది వాళ్ళకి. ఇక్కడ లింక్ పెట్టేసి. వచ్చింది సార్, లింక్ వచ్చింది, వీడియో లింక్ వచ్చింది సార్, చూసాం ఆల్రెడీ. ఓకే. అక్కడ గైస్ ఫస్ట్ ఓవర్ వ్యూ చూడండి మీరు, ఎందుకంటే ఓవర్ వ్యూ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట హై లెవెల్లో. నేను ఏం సజెస్ట్ చేస్తానంటే అక్కడ ఓవర్ వ్యూ వీడియో ఒకటి ఉంది మంది, ఆ ఓవర్ వ్యూ వీడియో చూడండి మీరు. అసలు ఈ ఓవర్ వ్యూ అసలు ఏంటి, అసలు ఈ పైథాన్ ఏంటి, అసలు ఇదేంటి, అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఏఐ ఏంటి, ఏఐలో ఏమేమి ఉన్నాయి, ఈ ఓవర్ వ్యూ చూడండి అంటున్నాను. అది చూసారా అందరూ? ఎస్ సార్, చూసినా సార్ నేను, వేరే వాళ్ళు అయితే నాకు తెలియదు.
ఓకే సార్, షూర్ సార్, చూసాం సార్. ఓకే అందరూ చూడండి గైస్, అంటే ఫార్వర్డ్ చేయకుండా అలా చేయొద్దు. మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో జస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేయండి చాలు. జస్ట్ అంటే క్యాజువల్ గా ఒక పెన్ను పేపర్ తీసుకోండి. పెన్ పేపర్ తీసుకొని జస్ట్ మీకు ఓవర్ థింక్ చేయండి. ఏఐ ఉంది, ఓకే, ఏఐలో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్ ఎందుకు వర్క్ అవుతుంది, లైక్ మీ బేసిక్ నాలెడ్జ్ కోసం మీరు రాసుకోండి. రాసుకుంటే మీకు ఓకే, ఇది ఓవరాల్ థింగ్ ఏఐ, ఇది మొత్తం నేను నేర్చుకుంటే ఏఐ మీద, సో నాకు ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అని మీకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఆ కాన్ఫిడెంట్ వచ్చిందంటే అప్పుడు మీరు ఏదైనా లెర్న్ చేయగలరు. అదేందా, మీరు ఏదైనా ఉస్మాన్ ఒక టాస్క్ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కటి మీరు లెర్న్ చేయగలరు. సో అందుకనే అది మీరు ఇక్కడ లింక్ పెట్టాను, ఒకసారి చూడండి, ఓపెన్ చేయండి. చూడండి. దీంట్లో ఒకవేళ ఓపెన్ చేసిన మాట అయితే మీకు ఇంట్రొడక్షన్ టు ఏ అని చెప్పేసి ఓవర్వ్యూ ఇచ్చాను అనమాట. ఈ ఓవర్ వ్యూలో బేసిక్ ఏంటంటే అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, అసలు ఎంత ఏంటి, అసలు ఇది లేకుంటే ఏంటి, సో వీటి వల్ల మాకు యూజ్ ఏంటి, రేపటి రోజు ఈ రోడ్ మ్యాప్ పట్టుకొని నేను ఎటేట్ వెళ్ళగలను, నాకు ఏ ఏ జాబ్ రోల్స్ వస్తాయి, అది మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్ నేను క్లియర్గా. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్ వేరు, ఈ రోడ్ మ్యాప్ పరంగా మీరు వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్ వేరు అనమాట. సో ఇక్కడ నేను గైస్ అది ప్లేలిస్ట్ ఒక్క నిమిషం ఇగ్నోర్ చేద్దాము. ఇక్కడ ఇంకోటి ఇస్తున్నాను గైస్, ఇది ఓపెన్ చేయండి. డౌట్స్ ఏమంటే అడగండి. ఏమైనా డౌట్స్ మీకు ఏమైనా ఉన్నా కూడా అడగండి. ఇది ఏ సిరీస్, పాండా సిరీస్ పెట్టారు ఉస్మాన్ మీద. అవునా, ఫస్ట్ సెకండ్ దా ఫస్ట్ ఇంట్రడక్షన్ అది. సెకండ్ ప్లేలిస్ట్ ఇచ్చానే, ప్లేలిస్ట్ రావట్లేదా కృష్ణ? ప్లేలిస్ట్ అంటే ఫుల్ ప్లేలిస్ట్ ఆటోమేటిక్ వాళ్ళకి విజిబుల్ అవుతుంది అక్కడ లాగిన్ అయితే. ఓకే విజిబుల్ అయితే నో ప్రాబ్లం కృష్ణ, నో ప్రాబ్లం. గైస్ అది గైస్, ఇంకా ఏమైనా డౌట్స్ ఏమన్నా మీకు సింపుల్ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. డౌట్స్ ఒకటి కంప్లీట్ గానే అర్థం ఉండాలి, 2 అసలు ఏమైనా అర్థం కాకుండా ఉండాలి, అప్పుడే డౌట్స్ రావు. ఈ రెండిట్లో నేను ఫస్ట్ అనుకుంటున్నాను మీకు, ఓకేనా? ఏదన్నా అడగండి, చిన్న డౌట్ ఉన్నా అడగండి, నో ప్రాబ్లం గైస్. అసలు సినారియోస్ కానీ లేకుంటే వర్క్ ఏముంటది, అసలు ఇండస్ట్రీలో ఎట్లా జరుగుతుంది ఏంటి, అలాంటి ఏమన్నా అడిగినా కానీ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అనమాట, నో ప్రాబ్లం. చిన్న డౌట్ ఉన్నా అడగండి రియల్ టైంలో. దుర్గప్రసాద్, యా గో ఆన్. సార్ ఇప్పుడు ఇది 45 days ఆర్ 60 days వరకు ఆన్లైన్ క్లాసెస్ కదా సార్? అవును. దాని తర్వాత ఆఫ్లైనా సార్ ఇది ఇంటర్న్షిప్ చేయాల్సింది? లేదు కృష్ణ, సారీ లేదు దుర్గా, ఏమంటే మన క్లయింట్స్ మొత్తము ఫారిన్ కంట్రీస్ అనమాట. సో మనము ఇది ఉండాల్సిన అవసరం లేదు, మీరు కంప్లీట్ రిమోట్ ఉంటే సరిపోయింది. మేము మొత్తం VPNs మొత్తం మీకు ఇస్తాము, దాంతో మీరు యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి మీకు మొత్తం స్టాక్ ఇచ్చేస్తాం సపరేట్గా, మా కంపెనీ యాక్సెస్ మొత్తము, ఐడీస్ అండ్ మీకు మైక్రోసాఫ్ట్ సూట్ అండ్ మీకు ఇన్వాల్వ్మెంట్ టీంలో ఈ మొత్తం సపరేట్గా ఉంటాయి. సో ఇవన్నీ మీకు సపరేట్గా ఇచ్చేస్తాము. సో దట్ విల్ బి ఎ ప్రాపర్ ఆన్ బోర్డింగ్ అనమాట మన కంపెనీలోకి. అది తీసుకొని ఇంటర్న్షిప్ చేసి మీరు హ్యాపీగా ఇది చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు మొత్తం సినారియోస్ ఎట్లా జరుగుతుంది ఏంటని. సో కరెంట్లీ ఇంకొకటి, ఇన్ ద మీన్ వైల్ నేను లెట్ మీ షో యూ దిస్ యాజ్ వెల్. సో ఇది వచ్చేసి మన ఏఐ కంపెనీ అనమాట. సో ఇందులో నేను చెప్తాను, హై లెవెల్ ఐడియా ఇస్తున్నాను మీకు ఏం ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పేసి. ఈ చూడండి గైస్, ఇవన్నీ ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తాం మనం ఇప్పుడు వరకు. సో ఇవి ఇంటర్న్స్ బిల్డ్ చేసినవి కావు, ఇవి యాక్చువల్ మన క్లయింట్స్కి బిల్డ్ చేసినవి. సో HR రిక్రూట్మెంట్లో ఇది రెజ్యూమే జాబ్ మ్యాచింగ్ అని ఉంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం రెజ్యూమే పెట్టి ఇక్కడ మీరు జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏదో ఒక రెజ్యూమే పెట్టారు, ఓకే, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఐ నీడ్ ఏ డేటా సైంటిస్ట్ విత్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇది కొట్టారు. సో యాక్చువల్గా సర్వర్ బంద్ అయి ఉంది. సో ప్రాబ్లం ఏంటంటే అవుట్పుట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు మీరు ఇది మొత్తము చేసిన తర్వాత అసలు ఈ రెజ్యూమే ఈ జాబ్ డిస్క్రిప్షన్తో ఎంత మ్యాచ్ అయింది, ఎందుకు మ్యాచ్ అయింది, ఎలా మ్యాచ్ అయింది, ఎంత పర్సెంటేజ్ మ్యాచ్ అయింది,
ప్రతిదీ యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా మన అల్గోరిథం క్యాలిక్యులేట్ చేసి ఎవరైతే మన క్లయింట్ ఉన్నారో ఆ క్లయింట్కి అసలు ఈ క్యాండిడేట్ ఫిట్టా అన్ఫిట్టా అని చెప్పేసి ఒక ఎజంప్షన్ అనేది ఇస్తుంది అనమాట అవుట్పుట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ దిస్ రెజ్యూమే మ్యాచర్. ఓకేనా? అలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి, మీరు ఫ్రీ టైంలో ఎక్స్ప్లోర్ చేయండి. ఇది లోన్ రికమెండేషన్స్. మనం హెచ్డిఎఫ్సి కానీ ఏసీసీ కానీ ఇలాంటి బ్యాంక్స్కి వెళ్తాం కదా, ఈ బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు మనకి యాక్చువల్గా లోన్ ఇచ్చే క్యాపబిలిటీ ఉందా లేదా. బ్యాంక్స్ ఏం చేస్తారు నార్మల్గా, ఫర్ ఎగ్జాంపుల్ నయీం వెళ్ళి నాకు లోన్ కావాలి అంటే నయీంకి లోన్ ఇవ్వరు కదా, ఎందుకంటే నయీం మైనర్ అండ్ దట్ టు నయీంకి డిఫరెంట్ స్టూడెంట్ కింద వస్తాడు. సో వాళ్ళకి డిఫరెంట్ ఇవి ఉంటాయి కదా క్రైటీరియాస్. ఆ క్రైటీరియాలో ఒకవేళ సెట్ అయితే మాత్రమే ఈ లోన్ వాళ్ళకి రికమెండ్ ఇచ్చినట్టు. ఓకేనా? మీరు ఆల్రెడీ ఒక లోన్ తీసుకొని ఉంటే ఆ లోన్ ద్వారా మీరు ఏ లోన్స్కి అర్హులు, లేకుంటే ఏ లోన్స్ మీకు రికమెండ్ చేయొచ్చు అని చెప్పేసి బ్యాంక్స్ కోసం మనం క్రియేట్ చేసామన్నమాట ఇది లోన్ రికమెండేషన్ అని చెప్పేసి. అలానే హెల్త్ కేర్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్సైట్స్, లెండింగ్ టెక్నాలజీ, ఎడ్యూటెక్, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనం బిల్డ్ చేసాం మన ఏఐ యూజ్ చేసుకొని. సిమిలర్గా రేపటి రోజు నేను మీ కాన్సెప్ట్స్ అన్ని నేర్పిన తర్వాత ఐ హోప్ మీ అందరితో కూడా ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి నేను చేపించాలని చెప్పేసి నా గోల్. దట్ ఈస్ మై గోల్. ఇది మీరు ఓన్గా చేసి పోర్ట్ఫోలియో పెట్టుకొని యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ సెల్స్. ఇది నేను చేశానని చెప్పేసి ప్రౌడ్గా చెప్పాలి బయట మీరు ఇంటర్వ్యూలో. తన ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రతి క్వశ్చన్ ఆన్సర్ మీ దగ్గర ఉండాలన్నమాట. సో అలా మనం ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూకి. దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ జాబ్స్. ఏదో మనం థియరీ నేర్చుకొని కాస్త ఏదో నేర్చుకొని గిట్హబ్లో ఏదో ఒక ప్రాజెక్ట్ కాపీ చేసుకొని మన రెజ్యూమ్లో పెట్టుకుంటే అవ్వదు గైస్ అది. ఎందుకంటే బయట మార్కెట్ చాలా దారుణంగా ఉంది. వీ నీడ్ టు బీ అవర్ 100%. ఒక్కొక్క జాబ్కి 200-300 పీపుల్ కాంపీట్ చేస్తున్నారు. నేను ఇంకా తక్కువ అనుకుంటున్నది. అలాంటప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎంత షార్ప్ ఉండాలో మీరు నేర్చుకోవాలి, ఇంకా మనం తెలుసుకోవాలి. సో వీఆర్ గోయింగ్ టు డూ దట్. నో వరీస్. నాకు మీ ఎఫర్ట్స్, మీ బెస్ట్ టైమ్, మీ ఎనర్జీ నాకు కావాలంతే. అండ్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ విల్ బి యర్స్. వీ కెన్ డూ ఇట్. నేను చేయలేను అంటే ఇంకొకటి, ఈ 60 daysలో ప్రతిదీ మీరు నేర్చుకుంటారని చెప్పేసి అనుకోకండి. కానీ ప్రతి దానికి లోపలికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మాత్రం మీకు రోడ్ మ్యాప్ దొరుకుతుంది. అండ్ ప్రతి దాన్ని నేను యూజ్ చేసుకొని డెప్త్కి ఎట్లా వెళ్ళాలని చెప్పేసి మీకు తెలుస్తుంది అనమాట. ఈ 40 daysలో అట్లీస్ట్ ఏమేమైతే నాకు నెససరీ జాబ్ క్రాక్ చేయడానికి అని చెప్పేసి ఉంటాయో అవి మొత్తం నేను నేర్పిస్తాను గైస్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్. కానీ ప్రాక్టీస్ 3 to 4 months ప్రాక్టీస్ మినిమం. అప్పుడు మాత్రమే ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు. అది కూడా డైలీ 2 hours స్పెండ్ చేస్తే అప్పుడు 3 to 4 monthsలో చేయొచ్చు అని చెప్తున్నాను నేను. ఓకేనా? లేదు మీరు టైం తగ్గించి నేను ఇంకా డ్రాగ్ చేసుకుంటానంటే 6 months కూడా చేసుకోవచ్చు మీరు. బట్ నా సజెషన్ ఏంటంటే డైలీ మీరు ఎట్లయినా నేను చెప్తాను కాబట్టి కాన్సెప్ట్ ప్రతిరోజు ఏ రోజు ఒక రోజు కాన్సెప్ట్ చేసుకోండి. ఆ రోజు ఆ చిన్న ప్రాజెక్ట్ చేసుకోండి, మీరు మూవ్ ఆన్ అవ్వండి. దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకేనా? ఓకే సార్. సార్ ఓకే. ఓకే 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 సార్. సార్ చెప్పు సలాం సారీ. సార్ ఇప్పుడు క్లాస్ ఏ టైంలో ఉంటుంది ఒకసారి చెప్పండి సార్. క్లాస్ నార్మల్గా ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఉంటుంది. నేను మాక్సిమం నేను కృష్ణతో కమ్యూనికేట్ చేస్తాను ఒకసారి, ఎందుకంటే మాకు ఆఫీస్ వర్క్ కూడా ఉంది. సో మొత్తం ప్రాజెక్ట్స్ నేను డిస్కస్ చేస్తాను ఒకసారి మీ అందరితో డిస్కస్ చేసి రైట్ టైమింగ్ షెడ్యూల్ ఒకసారి నేను షెడ్యూల్ చేస్తాను సార్ మీకు. ఓకే సార్. Sir, I have a small question. నయీం చెప్పు నయీం. Which language mainly using on that project? ఎక్కడ ఏ ప్రాజెక్ట్ పైన ఏ లాంగ్వేజ్? అదే మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయంటున్నారు కదా దీంట్లో. ఆ ప్రాజెక్ట్స్ లో ఎలాంటి లాంగ్వేజెస్ చేస్తాం మెయిన్లీ, అంటే ఏ టైప్ ఆఫ్ డొమైన్స్ ఉంటాయి దాంట్లో? డొమైన్స్ చెప్పాను కదా. ఇప్పుడు నార్మల్గా మెషిన్ లెర్నింగ్ మనం చూస్తున్నాము. మెషిన్ లెర్నింగ్ ఇన్ హెల్త్ కేర్ ఉంది. మన ప్రొడక్ట్స్ చూసావు కదా, ఇందాక చూపించాను మన ప్రొడక్ట్స్. ఓకేనా? ఇది చాట్ బాట్ సపరేట్ మనవి. హెచ్ఆర్లో, ఫిన్టెక్లో, ఎడ్యూటెక్లో, హెల్త్ కేర్లో. ఇందులో హెల్త్ కేర్లో వచ్చేసి ఎన్ఎల్పి యూజ్ చేసుకుని హెల్త్ కేర్ గైస్ ప్రతి డొమైన్లో మీరు ఎన్ఎల్పి, కంప్యూటర్ విజన్, మెషిన్ లెర్నింగ్ ఈ అండ్ లేకుంటే డేటా సైన్స్ ఏదైనా చేయొచ్చు మీరు. సో ఇవి యూజ్ చేసుకొని మనం చేసాము. సో ఇవి వీటన్నిటిలో డిఫరెంట్ ఉన్నాయి. ఒక దాంట్లో ఎన్ఎల్పి యూజ్ చేసాము, ఒక దాంట్లో కంప్లీట్ న్యూమరికల్ డేటా పైన మనము వర్క్ చేసి న్యూమరికల్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి సపరేట్. కొన్నిట్లో కంప్లీట్ ఎల్ఎల్ఎంస్ బిల్డ్ చేసుకున్నాం మన ఓన్ ఎల్ఎల్ఎంస్ అంటే తెలుసా ఎవరికైనా ఐడియా ఉందా?
చాట్ జీపీటీస్ అవి ఉన్నారు కదా అలాంటివి, అవి యూజ్ చేసుకున్నాము. సో ఇవన్నీ యూజ్ చేసుకుని బిల్డ్ చేసుకున్నాం మనం. అదేనా డౌట్ నయం? Yeah, sir. ఓకే డన్. గైస్ ఇంకా డౌట్స్ Sir. రావట్లే నాకు. సలాం. సార్ మీరు 40 days క్లాసెస్ చెప్పిన తర్వాత చేపిస్తారా సార్ ప్రాజెక్ట్స్? నయం వాయిస్ బ్రేక్ అవుతుంది. నయం Hello? సారీ సలాం వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ ఇప్పుడు క్లియర్ గానే ఉందా సార్? రైట్ రైట్. Hello? సలాం. యా హలో. సలాం వినిపిస్తుంది. గో ఆన్. ఓకే సార్. సార్ 40 ఆర్ 50 డేస్ మీరు చెప్పినారు కదా సార్, ఇప్పుడు క్లాసెస్ చెప్పిన అవును తర్వాత అవును ప్రాజెక్ట్ చేపిస్తారని. రైట్. 60 డేస్ తర్వాత చేపిస్తారా సార్ ప్రాజెక్ట్స్? లేదు ఈ 60 days లో ఏమవుతుందంటే ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ చెప్తాను మీకు. ఒకరోజు పాండాస్, ఒకరోజు మ్యాట్ప్లాట్లిబ్, Yes, లేకుంటే sir. మ్యాట్ప్లాట్లిబ్ లెట్స్ సే 4 days తీసుకుందాం మనం. పాండాస్ ఒక 2 weeks తీసుకుందాము, లేకుంటే 1 week తీసుకుందాం. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కింద ఒక 3 days తీసుకుందాము. అంటే ఒక్కొక్క ఆల్గరిథంకి నేను అనేది, ఓకేనా? సో దానిపైన మీకు సపరేట్ ప్రాబ్లమ్స్ ఇచ్చేసి ఈ లైబ్రరీస్తో ఎట్లా వర్క్ చేయాలి, ఈ లైబ్రరీస్ పైన ఒక 2-3 ఎగ్జాంపుల్స్ యూస్ కేసెస్ ఇస్తాను మీకు. హెల్త్ కేర్లో ఇలాంటి ప్రాబ్లమ్ ఇస్తే నువ్వు ఎట్లా సాల్వ్ చేయగలవు సలాం. ఓకే, ఎడ్యుటెక్లో ప్రాబ్లమ్ ఇస్తే ఎలా సాల్వ్ గలవు దుర్గప్రసాద్. ఓకే, ఫిన్టెక్లో ఈ ప్రాబ్లమ్ ఇస్తే ఎలా సాల్వ్ చేయగలవు షారుఖ్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్తోని మీరు డిఫరెంట్గా చేయాలి. మీరు ఇండివిజువల్గా చేస్తారా, ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తారా, దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ గైస్. నా సజెషన్ ఏంటంటే ఓన్గా కంటే ఒక 2-3 మెంబర్స్ కూర్చుంటే మీకు ఐడియాస్ వస్తాయి, థాట్స్ డిఫరెంట్ వస్తాయి, మెథడ్స్ వేరే వస్తాయి. అలా చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నేను కాన్సెప్ట్ చెప్పానో ఆ రోజు ఆటోమేటిక్గా మీకు కొన్ని క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఒక చిన్న ప్రాజెక్ట్, వెరీ మైనర్ అనుకోండి, ఇంకా అది ఒక చిన్న శాంపుల్ యూస్ కేస్, ఒక సినారియో ఇస్తాను అనమాట, రియల్ వరల్డ్ సినారియో. ఇప్పుడు మన క్లయింట్కి ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే మీరు ఎలా సాల్వ్ చేస్తారని చెప్పేసి. సో అది మీరు చేయాలి. ఓకేనా సలాం? అదేనా డౌట్? సార్ ఓకే సార్. ఓకే. మ్యాచువల్ గా సారీ ఉస్మాన్, అసలు మ్యాచువల్ మీరు అడిగింది ఆఫ్టర్ 60 days తర్వాత మిమ్మల్ని ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ చేస్తారని అడిగావు కదా. సో ఖచ్చితంగా మిమ్మల్ని 60 days అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు మన ఆఫీస్ దగ్గర నుంచి ఇంటర్న్షిప్ కి మీకు మన మెయిల్ ఐడి అంతా వస్తుంది, ఓకేనా? బట్ మీ దగ్గర మంచి okay, గుడ్ నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ గా మన ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ చేసి మీ చేత చేపిస్తాం. లేదు అనుకుంటే మీ చేత టెస్టింగ్ ప్రాజెక్ట్ మీ చేత చేపిస్తాం లైక్, ఓకేనా? ఓకే, ఏంటంటే మీరు డైరెక్ట్ మిమ్మల్ని ప్రొడక్షన్ లోకి వదిలితే మీరు అక్కడ కోడ్ బేస్ డిస్టర్బ్ చేస్తే క్లయింట్ కి ప్రాబ్లం అవుతుంది. సో మళ్ళీ దాన్ని స్క్రాచ్ కానీ మళ్ళా రెక్టిఫై చేయాలి, బగ్స్ మళ్ళీ ఫిక్స్ చేయాలి. సో అందుకని ఎప్పుడైనా సరే ఒక న్యూ పర్సన్ డైరెక్ట్ గా ప్రొడక్షన్ మీదకి ఎవరు పంపించరు. సో మేము కూడా ఏం చేస్తామంటే మిమ్మల్ని డైరెక్ట్ గా ప్రొడక్షన్ మీద పంపించకుండా బిఫోర్ మీకు కొన్ని టెస్ట్ కేసెస్ ఇస్తాం అనమాట. ఓకే, ఇతను ఇందులో ఓకే మంచి గ్రిప్ ఉంది అనుకున్నప్పుడు మిమ్మల్ని ఆ డొమైన్ మీద ప్రొడక్షన్ లోకి పంపిస్తాం అనమాట. అప్పుడు మీరు దాని మీద చేస్తారు, ఓకేనా? అంటే లైక్ టెస్ట్ కేసెస్ కూడా సేమ్ ప్రొడక్షన్ లో ఏది ఉందో తీసుకొచ్చి ఇక్కడ దానికి టెస్టింగ్ ఇస్తాం. లైక్ అంటే ఇంప్లిమెంట్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఓకే ఇతన్ని డైరెక్ట్ గా దాంట్లో తగిలితే డైరెక్ట్ గా ఆ కోడ్ లో రాయగలడు ఇతను అని చెప్పి ఆ విధంగా నువ్వు కాన్ఫిడెంట్ మాకు ఇస్తే డైరెక్ట్ గా నిన్ను ఇంకా అక్కడే నువ్వు కూడా చేస్తావు డైరెక్ట్ గా. అది సో సలాం, Okay, టెస్ట్ sir, okay. ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ 3 ఉంటాయి అనమాట. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా అంటే ఒకసారి మన డెవలపర్స్ మనం కోడ్ రాసుకున్న తర్వాత మనం టెస్టింగ్ టీమ్కి ఇస్తాం. టెస్టింగ్ టీమ్ ఏం చేస్తుందంటే ఓకే ఈ డెవలపర్స్ రాసిన కోడ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మిస్టేక్స్ ఉన్నాయా, ఇవంతా కరెక్ట్ వర్క్ అవుతుందా, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కనెక్ట్ అవుతుందా, ఓకే మోడల్ కరెక్ట్గా వర్క్ అవుతుందా, బయట ప్రాబ్లమ్ని కరెక్ట్గా సాల్వ్ చేస్తుందా, అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా, ఇలాంటి మేజర్ యాజ్ వెల్ యాజ్ మైనర్ న్యూఆన్సెస్ అన్ని చూసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి టెస్టింగ్ టీమ్ మనతోని బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేట్ చేస్తుంది డెవలప్మెంట్ టీమ్తోని. సో ఎప్పుడైతే ఈ డెవలప్మెంట్ టీము 100% వర్క్ చేసి టెస్టింగ్కి ఇచ్చారో అప్పుడు వాళ్ళు టెస్టింగ్ చేసి మళ్ళీ మనకి ఇస్తారు. సో ఇక్కడ ఈ ఫేజ్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఒకవేళ అది పని చేయకపోవడము, బగ్ రావడము, ఎర్రర్ రావడము, ఇలాంటి యూస్ కేసెస్ని నేను మీకు ఇంటర్న్షిప్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఇస్తాను అనమాట. ఆ ఇంటర్న్షిప్లో మీరు ఇలాంటి యూస్ కేసెస్ ఎప్పుడైతే సాల్వ్ చేశారో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే చిన్న చిన్నవి అయితే మనోళ్ళు చేయగలుగుతున్నారు, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ వీళ్ళు సాల్వ్ చేయగలుగుతున్నారు, దెన్ ఐ కెన్ పుష్ దెమ్ ఇంటూ డెవలప్మెంట్. ఓకేనా? ప్రొడక్షన్ మీకు అసలు నేను ఇవ్వను, ఓకేనా? ఓన్లీ వెరీ హై లెవెల్ అనమాట. మీకు ట్రబుల్ షూటింగ్ అండ్ టెస్టింగ్ అంతే. దాని తర్వాత ఈ డెవలప్మెంట్, దాని తర్వాత వెరీ రేర్ కేస్ సినారియోలో
మన డెవలపర్స్ ఆల్రెడీ మన కంపెనీ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ప్రొడక్షన్‌లో ఏం జరుగుతుందని చెప్పేసి మీకు ఐడియా ఇస్తాను. ఓకేనా? కాకపోతే మీకు డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ అయితే ఇవ్వను. సూపర్విజన్ లేకుండా. సో, వీ కాంట్ మూవ్ యూ డైరెక్ట్‌లీ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అందుకని. క్లియరా డౌట్? ఓకే సార్. ఓకే సార్. క్లియర్ సార్. ఇంకా ఎవరన్నా డౌట్స్? నాకు తెలిసి నయీము, సలాము అందరి తరఫున డౌట్స్ అడుగుతున్నట్టుంది ఇక్కడ. అడిల్ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. డౌట్స్ క్లారిఫై చేసుకుంటేనే మీరు ముందుకు మూవ్ ఆన్ అవ్వాలి. యాక్చువల్‌గా ఎవరు మీకు ఇలాగా ఇంత డౌట్స్ క్లారిఫికేషన్ బయటికెళ్తే మీకు ఇలాంటి డౌట్స్ ఎవరు చెప్పరు. ఫస్ట్ క్లాస్ ఇనండి. ఆ తర్వాత మీ జాబ్ అప్పుడు కొట్టొచ్చు అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడతారు. సో, మీకు చాలా టైం ఇస్తున్నాం మేము. సో, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. డౌట్స్ క్లారిఫై చేసుకుంటేనే మీరు అంటే ముందుకెళ్ళే కొందుకు ఏందనేది అర్థమవుతది మీకు యాక్చువల్‌గా. సో, ఏమి డౌట్స్ క్లారిఫై చేసుకున్న మైండ్‌లో అంతే పెట్టేసుకొని ఏదో నేర్చేసుకుందాం, ఏదో విందాం అంటే అది అన్‌యూజ్‌ఫుల్ యాక్చువల్లీ. యూజ్‌లెస్. గైస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ సో, చెప్తాను నేను. నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ చాట్ జీపీటీస్ అలాంటివేమి లేవన్నమాట బేసికల్‌గా. సో, ఇంకొకళ్ళేంటంటే మా అన్నయ్య చెప్పాడనో, లేకుంటే మా రిలేటివ్ చెప్పాడనో, లేకుంటే ఎవరో చెప్పారని చెప్పేసి నేను డొమైన్‌లోకి వెళ్ళానులే కానీ ఐ డోంట్ హావ్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్. సో, నా ఇంట్రెస్ట్ ఎక్కడుందో తెలుసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది. సో, ఐ ఐ సిన్సియర్‌లీ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మెషిన్ లెర్నింగ్ గాని, ఏఐ గాని ఇవి సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే రేపటి రోజు నాకు టైం సమస్య కాదు. నాకు ఈ వర్క్ చేయడం వల్ల నాకు అసలు దీనిని వర్క్ లాగే నేను తీసుకోవట్లేదు. ఐ యామ్ టేకింగ్ ఇట్ కంప్లీట్‌లీ యాస్ అ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. అంటే ఇది రెస్పాన్సిబిలిటీ లాగా కాదు. ఛాలెంజ్ లాగా, ఒక ప్రాబ్లమ్ లాగా కాదు. ఒక చిన్న ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నాను. ఇది ఎంతైతే ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేశారో మీకొక ఎంతూజియాజము, మీకొక ఎనర్జీ అనేది వస్తదనమాట. ఎక్సైట్‌మెంట్ వస్తది. మీరు ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఎక్సైట్‌మెంట్ లేదో, మీరిది చేస్తున్నా గాని మీరు లాంగ్ టర్మ్‌లో అంటే సస్టైన్ అవ్వలేరనమాట. నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను నా కెరియర్‌లో ఫస్ట్ 2, 3 ఇయర్స్‌లో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. నేను బ్యాకప్‌లో ఉన్నాననమాట స్టార్టింగ్‌లో. డిఫరెంట్ డొమైన్. నెట్‌వర్క్ అది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో నాకు ఇంట్రెస్ట్ లేకుండే. సో, నేను ఓన్‌గా ప్రాజెక్ట్స్ చేసుకొని, చదువుకుంటా, చేసుకుంటా ముందుకెళ్ళడానికి నాకు 2 ఇయర్స్ పట్టింది. ఎందుకు? నాకు గైడెన్స్ లేదు. నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈ ప్రాజెక్ట్ చేసుకుంటే అట్లెళ్తావు. ఇది చేసుకుంటే ఇటెళ్తావు. ఇందులో మళ్ళీ కంప్యూటర్ విజన్ సెపరేటు, ఎన్ఎల్‌పి సెపరేటు, ఏఐ సెపరేటు. ఏఐలో మళ్ళీ నీకు ఇయన్నీ సెపరేటు. ఇలా నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కానీ, వాళ్ళు హై లెవెల్‌లో చెప్పినా కానీ, ఈ ప్రాజెక్ట్స్ నాతో చేపిచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఆ ప్రాజెక్ట్స్ ఎలా క్లయింట్‌కి సప్లై చేయాలి, డెలివర్ ఎట్లా చేయాలి, డెడ్‌లైన్స్ ఎలా మీట్ అవ్వాలి అని చెప్పేసి రియల్ టైమ్ సినారియోస్ చేయడానికి నాకెవరు లేరు. సో, ఈ ప్రాబ్లమ్ అట్‌లీస్ట్ కొంతమందికైనా సాల్వ్ చేయాలి అన్న ఓన్లీ ఇంటెన్షన్‌తో మాత్రమే ఈ బ్యాచ్‌ని నేను తీసుకొని కృష్ణతో మాట్లాడి ఒకసారి స్టార్ట్ చేద్దాం అన్నట్టు చూసాను. అండ్ ఎవరైతే ఎంతూజియాస్టిక్, ఎక్సైటెడ్ ఉన్నారో వాళ్ళని మాత్రమే గైస్. రేపటి రోజు మీరు సాల్వ్ చేసే ప్రాబ్లమ్ ఇంట్రెస్టింగ్ లేకుంటే మీరు బోరింగ్ వర్క్ చేసినట్టు. నాకు మీరు బోరింగ్ వర్క్ చేస్తున్నారని చెప్పేసి ఫీలింగ్ రాకూడదు. అండ్ మీకు కూడా రాకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఏం కృష్ణ కరెక్టేనా? అంతే అంతే. గైస్ ఓకేనా అందరికి? డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయా? ఇంకెవరైనా ఉంటే ఇంకా డౌట్స్ క్లారిఫై చేయండి. మీకేమన్నా పర్సనల్ గా నన్ను మీట్ అవ్వాలన్నా కూడా నా నెంబరు సలాం దగ్గర ఉన్నది. అండ్ నేను చాట్ బాక్స్ లో కూడా నా నెంబర్ ఇస్తున్నాను మీకు. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమన్నా పర్సనల్ డౌట్స్ ఏమన్నా కూడా. ఓకేనా? ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్. పర్సనల్ గా మీట్ గైస్ అవ్వాలన్నా పర్సనల్ మీట్ అవ్వండి. ఇంట్రొడక్షన్ టు ఏఐ ఓవర్ రివ్యూలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు చూడండి. మీకు హై లెవెల్ ఐడియా అన్నది ఒకటి వస్తది. నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను హై లెవెల్ కాన్సెప్ట్స్ అన్నీ. ఒకవేళ మీకు అది అర్థమయ్యి, మీకు రోడ్ మ్యాప్ అర్థమైతే దట్ ఈస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు టీచ్ అన్నమాట సింపుల్‌గా. ఓకే ఓకే ఉస్మాన్. ఇంకా ఓకే. ఓకే. గైస్ థాంక్ యూ సో మచ్. అంటిల్ ఎవరికి డౌట్స్ లేకుంటే విల్ బి లీవింగ్ ద సెషన్ ఇప్పుడు. డౌట్స్ ఉంటే చెప్పండి. కృష్ణ? ఓకే ఉస్మాన్. ఐ థింక్ ఆ! అందరికి డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకుంటా. ఐ గెస్ డౌట్స్ ఓకే. అందరికి డన్ క్లారిఫై అయితే. గైస్. ఓకే ఓకే సార్. ఉస్మాన్. ఓకే. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లమ్. థాంక్ యూ హరీఫ్. థాంక్ యూ దుర్గా. థాంక్ యూ ఓకే ఎవ్రీవన్. సార్. థ్యాంక్ యూ సార్. థాంక్స్ అబ్దుల్. బై. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. బై. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. గైస్ ఓకేనా అందరికి అర్థమైనది కదా? మీకు ఏమైనా పర్సనల్ గా ఏమైనా థింగ్స్ రీచ్ అవుట్ అవ్వాలి రీచ్ అవుట్ అవ్వండి. సో నా నెంబర్ ఇచ్చాను చాట్ బాక్స్ లో. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే. ఎస్ సార్. ఓకే.
Okay. See you. We'll meet you soon.